గురువుగారు, నేను ఈ ఉద్యోగాలన్నింటికీ అప్లై చేస్తాను. కానీ గురువుగారు, నాకు పని దొరుకుతుందో దొరకదో దాని మధ్యలోకి నా జాతి కూడా వస్తుంది కదా. కేవలం అదే కాదు, నీకు పనిచేసే నిజాయితీ కూడా ఉండాలి. నువ్వు పని దొంగవు నువ్వు. అందుకే చీపుర్తో ఓడ్చడానికి బదులు ఇక్కడ కూర్చుని హల్వా తింటున్నావు. అలాగే నీ ఈ మూర్ఖపు గురువు కూడా నీకు మంచి జీవితం గురించి కలలు చూపిస్తున్నాడు. చూడండి, మీరు నన్నేదైనా అనాలనుకుంటే అనండి, కానీ మా గురువు గారి గురించి మీరు ఏమీ అనకండి. అలాగా? అయితే నువ్వే విను, నీకు తెలిసే ఉంటుంది కదా. అయినా ఇంకోసారి చెప్తాను. ఈరోజు మీ ఇంట్లోని వాళ్ళు మా ఇళ్ళు శుభ్రం చెయ్యడానికి వచ్చారు. జీతం లేకుండానే ఉచితంగా నౌకర్లుగా మారి. అలాగే నేను వాళ్లకు చెప్పాను, ఆ చెత్త అంతా తీసుకుని ఇదే వీధిలో నుంచి వెళ్ళండి అని. ఎందుకంటే నువ్వు వాళ్ళని చూస్తావు అని, నీకు కూడా అర్థం కావాలి అని. నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావో, ఇవాళ వాళ్ళ స్థోమత ఎలా ఉందో ఉచిత నౌకర్ల లాంటిది. అటు చూడు, జాగ్రత్తగా చూడు. ఇక ఆలోచించు. మీ చిన్న జాతి వాళ్ళు ఏ విధంగా మూర్ఖులుగా ఉంటారో, కాస్తంత పెద్ద జాతి వాళ్ళన్న అనుభూతి కలగ్గానే నా కాళ్ల మీద పడిపోతారు. అది కూడా నీ కళ్ల ముందుగానే. ఇక ఇది వీళ్ల విషయంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఏమీ చెయ్యలేవు భీమరావు. చిన్న జాతి మూర్ఖులు. నమస్కారం అయ్యగారు. నమస్కారం అయ్యగారు. ఏం సమస్య లేదు కదా? లేదయ్యగారు, ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మేం మీకు ఈ విధంగానే పనికొచ్చాం. ఏమంటారు? అవును. మీ చిన్న జాతి వాళ్ళు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావించటం మంచిది. ఈశ్వరుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి మా పెద్ద జాతి వాళ్లకు సేవ చేయడం కోసమే పంపించాడు. ఇదే మీ అందరి జీవిత లక్ష్యం కావాలి. ఇది అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే నేను వివరిస్తాను. ఇక నీ ఈ గురువు తను నీకు ఏదైతే చెప్తున్నాడో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మీ ఇంట్లో వాళ్లతో రోజంతా పని చేయించాలి కదా. ప్రచండదేవ్ గారు, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నా ఈ శిష్యుడు భీమరావు ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు మీరు పెట్టుకున్న ఈ నమ్మకాలన్నింటినీ ధ్వంసం చేసేస్తాడు. ఇక ఒక్కసారి వీళ్ళ జాతి వాళ్లకు నమ్మకం కలిగిందంటే మీ నమ్మకాలన్నీ వమ్మైపోతాయి అని. మీ జాతిని కొంచెం కాపాడుకొని ఉంచుకోండి. ఆ రోజు నువ్వే చెప్పావు కదా, నువ్వు పెద్ద జాతి వాడివని. అంటే నిన్ను తాకడం వల్ల నాకెలాంటి పాపం ఉండదు అని.
నీకు నువ్వు నిలదొక్కునే శక్తి లేదు గాని ఇక నా నమ్మకాలని నీ శిష్యుడితో ధ్వంసం చేయించడం గురించి మాట్లాడతావా? మీరు బానే ఉన్నారు కదా గురుగారు? నేను బానే ఉన్నాను భీమ్, నేను బానే ఉన్నాను. కావాలంటే నేను 1000 సార్లు పడిపోయినా సరే మళ్ళీ లేస్తాను. కానీ నువ్వు ఏదో ఒక విధంగా నీ జాతిని లేపాలి. నా గురుదక్షిణ అదే అవుతుంది భీమ్, అదే నా గురుదక్షిణ అవుతుంది. ఇప్పుడే కదా ఆట మొదలైంది. లక్ష్మి, ఓ లక్ష్మి, బయటికి రా. లక్ష్మి, నమస్కారం. చల్లగా ఉండు. మీరిక్కడ ఏమైంది? నువ్వు కడుపుతో ఉన్నావు కదా, అందుకే నేను నీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అలాగే నీ బిడ్డ ఇవి తిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని. ఇవన్నీ నా కోసమా? ధన్యవాదాలు. మీరు నా గురించి చాలా బాగా ఆలోచించారు, శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు శుద్ధీకరణ జరిగిన తర్వాత నీ జాతి కూడా పెద్ద జాతి అయిపోయింది కదా. నీకోసం ఏం చేసినా కూడా నాకు సంతోషం కలుగుతుంది. అందుకే నీకోసం పండ్లు తీసుకొచ్చాను. సరే విను, ఈ పండ్లు లోపల పెట్టేసిరా. నాకు కొంచెం పనుంది, నువ్వు నాతో పాటురా. త్వరగా వెళ్ళు. అలాగే, ఇప్పుడే వస్తాను. త్వరగా వెళ్ళు, చాలా ముఖ్యమైన పనుంది. ఇది సరైంది కాదు లక్ష్మి. ఏది సరైంది కాదు? కనిపించడం లేదా? లేక నువ్వు అర్థం చేసుకోవాలనుకోవడం లేదా? ప్రచండ దేవ్ గారి భార్య పళ్ళు తీసుకుని వచ్చింది. అది కేవలం ఎందుకంటే నిన్ను తనకు బానిసని చేసుకోవడానికి. మరైతే ఇన్నేళ్లుగా ఈ ఇంటి పని చేస్తూనే ఉన్నాను. అది కూడా బానిసత్వమే కదా. అయినా ఎవరికి నా గురించి పట్టింపు లేదు. ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికైనా ఇలా అనిపించిందా నా కోసం పళ్ళు తీసుకురావడం మంచిదని? నువ్వేమంటున్నావు లక్ష్మి? నాకెప్పుడు అవకాశం దొరికినా, అలాగే నా దగ్గర ఎప్పుడు కొంత డబ్బు మిగిలినా నేను నీకోసం ఎప్పుడూ కొబ్బరి బొండ నీళ్లు తీసుకొచ్చేదాన్ని. ఇక ప్రేమకైతే ఎప్పుడూ లోటు రానివ్వలేదు కదా. కేవలం 4 కొబ్బరి బొండాలు తీసుకొచ్చి నాకేదో ఉపకారం చేశారనుకుంటున్నారా? దానికంటే పళ్ళకు బదులుగా బానిసవ్వడమే మంచిది. లక్ష్మి, ఆవిడతో నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరుతాను. లక్ష్మి, నువ్వు చేస్తుంది సరైంది కాదు. మిగతా వాళ్లతో ఏం పని? మీరు నాకు భర్త. ఒకవేళ మీరే నా అవసరాలన్నీ తీరేంత సంపాదించడం మొదలు పెడితే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి బానిసగా మారను. సరేనా? నువ్వు నీ స్వార్థంతో మరీ నీ హద్దుల్ని దాటొద్దు. నీ భర్తే నీ ఎదురుగా బలహీనుడైపోయి కుప్పకూలిపోతాడు. నేను కూడా ఎప్పటినుంచో ఇదే కోరుకున్నాను, మీరెప్పటికీ బలహీన పడకూడదని. కానీ కోరుకుంటే ఏమవుతుంది? పదండి. పద. ఆనంద్, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకు. ప్రతి బంధంలోనూ ఇలాంటి కఠినమైన సమయం వస్తుంది.
దీన్ని నువ్వు తెలివిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్తయ్య, నేను పనిలోకి వెళ్తాను. కాస్తంత తిని వెళ్ళు బాబు. ఆనంద్, పనేంటంటే మా మరిది విదేశాల నుంచి చదువుకుని తిరిగొస్తున్నాడు. అయితే నేను వీధిలో వాళ్ళందరికీ లడ్డూలు పంచాలి. అయితే నువ్వొక పని చేయి, ఈ బుట్ట పట్టుకుని నా వెంటరా. సరే, ఎత్తుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. ఇలా ఒట్టి చేతులతో బుట్ట ఎత్తుకోవద్దు. ఎలాగూ నువ్వు కొంచెం పెద్ద జాద్దానివి అయిపోయావు కదా, కానీ నీ ఒట్టి చేతులతో తాకిన లడ్డు తినే అంత పెద్ద జాద్దానివి కాలేదు ఇంకా నువ్వు. వెళ్ళు, నీ చేతులకి నల్లబట్ట చుట్టుకో. ఇదెంత మూర్ఖురాలో! ఒక్క డజను పండ్ల కోసం నాకు బానిసగా మారిపోయింది. ఏకెత్తుకో. మాతో పాటు నువ్వు కూడా రా. గురుగారు, నేను అన్ని చోట్ల ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసుకున్నాను. ఒక్కచోటే మిగిలింది. అక్కడికెళ్ళి ఇచ్చేద్దాం. సరే, పద. అలాగే గురుగారు. చూడు భీమ్, ఈ పాపపు కడుపు ఒక పేదవాడితో ఏమేం పనులు చేయిస్తుందో. పాపం ఆ నిస్సహాయుడైన వ్యక్తి తను కొరడాతో కొట్టుకుంటున్నాడు. ప్రచండదేవ్ గారి భార్య పళ్ళు తీసుకుని వచ్చింది. అది కేవలం ఎందుకంటే నిన్ను తనకు బానిసం చేసుకోవడానికి. ఇన్నేళ్లుగా ఈ ఇంటి పని చేస్తూనే ఉన్నాను. అది కూడా బానిసత్వమే కదా. మీరు నాకు భర్త. ఒకవేళ మీరే నా అవసరాలన్నీ తీరేంత సంపాదించడం మొదలు పెడితే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను, ఎవరికి బానిసగా మారను. అన్నయ్య, ఆనంద్ అన్నయ్య! ఏంటి ఆనంద్? ఆనంద్ అన్నయ్య! ఆనంద్ అన్నయ్య, ఏమైంది? ఆనంద్, గురుగారు, అన్న ఎందుకు లేవటం లేదు? నొప్పి భరించే శక్తి లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎందుకు? పదండి బాబు, ఇతని ఆట అయిపోయిందనిపిస్తుంది. హాస్పిటల్, గురుగారు, హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పద త్వరగా. పద ఆనంద్. పిన్ని, లడ్డు తీసుకో. మా మరిది చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడు. అమ్మ లేదు. నువ్విక్కడ పనిచేస్తున్నావా? అవును. మీ యజమానిని పిలువు, లడ్డు ఇవ్వాలి. అమ్మ లేదు, ఆవిడెక్కడికో బయటికి వెళ్లారు. సరే, నేను కాసేపటి తర్వాత వస్తాను. పదలక్ష్మి. అక్క, శుద్ధీకరణ తర్వాత కూడా మీరు చేతులకు బట్ట చుట్టుకునే కదా పని చేస్తున్నారు? అది కూడా ఉచితంగా. దీనికంటే నాతో పాటు పనిచేస్తే బాగుండేది. కొన్ని డబ్బులైనా దొరికేవి. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా నేనేం చేయడం మంచిదో, ఏం చేయడం మంచిది కాదో?
నోరు మూసుకుని వెళ్ళి నీ పని చూసుకోవచ్చు కదా, నాకేం చెప్పక్కర్లేదు. నేనేం చెప్పడం లేదు మీకు. ఏది నిజమో అదే మీ ముందు పెడుతున్నాను నేను. మీకే స్వయంగా అర్థమవుతుందిగా. గురుగారు, మీరు అన్నయ్య దగ్గర ఉండండి, నేను డాక్టర్ని వెతికి తీసుకొస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, త్వరగా పదండి. మా ఆనంద్ అన్నయ్యకు ఏదో అయింది, స్పృహ తప్పాడు, వచ్చి చూడండి. దయచేసి త్వరగా రండి. రండి. ఇతను డాక్టర్ గారు డబ్బుల కోసం తాను కొరడాతో కొట్టుకున్నాడు. ఇవన్నీ ఆ గుర్తులే. ఇక ఇప్పుడు స్పృహ తప్పిపోయి కింద పడ్డాడు. చూడండి, ఇతను దెబ్బల కారణంగా స్పృహ తప్పిపోలేదు. మరైతే ఏమైంది? నాకేమనిపిస్తుందంటే బహుశా ఇతను ఏదో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. బాగా ఆలోచించడం మూలంగా ఇతని మెదడులో రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఇక దానికోసం మనం తనకు వైద్యం చేయాల్సి ఉంటుంది. రక్తం గడ్డ కట్టుకుపోయిందా? ముందు మీరు వైద్యం మొదలు పెట్టండి. చూడండి, వైద్యం ఎప్పుడు మొదలవుతుందంటే ముందుగా మీరు డబ్బులు జమ చేసినప్పుడు. మేము డబ్బులన్నీ ఇచ్చేస్తాం డాక్టర్ గారు, మీరు వైద్యం మొదలు పెట్టండి. చూడండి, మీరు డబ్బులు జమ చేసిన తర్వాతే నేను వైద్యం మొదలు పెడతాను. దానికి ముందు నేనేమీ చేయలేను. మీరు ఒక డాక్టర్ అయ్యుండి ఇలా ఎలా మాట్లాడతారు? డబ్బులు మేము తీసుకొచ్చి ఇస్తాం, ముందు మీరు వైద్యం మొదలు పెట్టండి. వైద్యం మొత్తం 6 రూపాయలు అవుతుంది. కనీసం 3 రూపాయలైనా తీసుకురండి, నేను వైద్యం మొదలు పెడతాను. అన్నట్టు త్వరగా తీసుకురండి, లేదంటే ఏదైనా జరగచ్చు. నేను డబ్బులు ఏర్పాటు చేసుకొని వస్తాను, మీరు వైద్యం మొదలు పెట్టండి. గురువు గారు, మీరు చూసుకోండి. లక్ష్మి, వచ్చావా? మీకు కనిపించడం లేదా? నేను మీ కళ్ళెదురుగానే నిలబడ్డాను, ఇకెందుకు అడుగుతున్నారు? అడగడం లేదు, చెప్తున్నాను. ఆనంద్ ఈరోజేమీ తినకుండా తాకుండానే పనిలోకెళ్ళిపోయాడు. అది కేవలం నీ కారణంగానే. అవును, తప్పులన్నీ మావే. మీ రామ్జీ అన్నయ్య వెళ్ళిపోయాడు, అది నా తప్పు. ఆనంద్ తినకుండా తాకుండా వెళ్ళిపోయాడు, అది నీ తప్పు. తండ్రి కొడుకులిద్దరూ పసిపిల్లలు, వాళ్ళకసలు ఏమీ తెలియనే తెలీదు. ఇదిగో, నువ్వు ఈ పండు తిను. ఎవరు ఏమనుకుంటారో వాళ్ళవనుకోనివ్వు. అన్నట్టు మీరు చెప్పింది నిజమే. ఈ ఇంట్లో అందరూ మనిద్దరికీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇందాక రమ కలిసింది, తను కూడా నాకే నచ్చ చెప్తోంది. అత్తయ్య, లక్ష్మీ వదిన. ఏమైంది? ఏమైంది భీమ్? ఆనంద్ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి? ఆయనకి ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారంటే తీవ్రంగా ఆలోచించడం వల్ల ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టుకుపోయిందని చెప్పారు. వైద్యం కోసం 6 రూపాయలు కావాలి. ఒక 3 రూపాయలు వెంటనే జమ చేయకుంటే వైద్యం కూడా మొదలు పెట్టనని చెప్పారు. మీరు వెళ్ళి మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయో త్వరగా చూడండి, నేను కూడా వెతుకుతాను. త్వరగా చూడండి. లక్ష్మి, చూసావా? ఆనంద్ పరిస్థితికి బాధ్యురాలివి కేవలం నువ్వు మాత్రమే. ఈ డబ్బులు చాలా తక్కువ. ఈ డబ్బులు అసలు దేనికి సరిపో. భీమ్, ఇదిగో నా దగ్గర
ఇంతే డబ్బుంది. కాకపోతే జోకు దగ్గర డబ్బుండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. పిన్ని, నా లెక్క ప్రకారం మనకు ఇంకా 2.5 రూపాయలు కావాలి. భీమ్, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు. కాకపోతే నట్వర్ దగ్గర మాత్రం డబ్బులున్నాయి. జనార్దన్ దగ్గర డబ్బులున్నాయి కానీ ఆ ప్రచండదేవ్ మనుషులు ఈ ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్లారో ఏమో. ఎక్కడుంటారో నాకు తెలుసు. వీళ్ళందరితో ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటి పని చేయిస్తూ ఉంటారు. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. లక్ష్మీ వదిన, మీరు ఈ డబ్బులన్నీ తీసుకుని హాస్పిటల్లో జమ చేయండి, నేను వచ్చేస్తాను. కానీ భీమ్, ప్రచండ్ దేవ్ ఇంటికెళ్తే వాళ్ళు అక్కడ నీ విషయంలో ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తారేమో. పిన్ని, వాళ్ళిప్పుడు నాతో ఎలా ప్రవర్తిస్తారనేది కాదు, ముందు ఆనందన్నయ్య ప్రాణాలు దక్కితే చాలు. నేను వస్తాను. కొంచెం జాగ్రత్త. పద లక్ష్మి.